హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. వైరస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కరోనా వైరస్. ఇది ప్రపంచ మానవాళిని ఎంత అతలాకుతలం చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ కోవిడ్ చైనా పెట్టిన పెద్ద పెంట అని చెప్పాలి. దీని కారణంగా పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అలాంటి చైనాలో మరో వైరస్ విజృంభించింది. అదే హెచ్ఎంపివి వైరస్. ఈ వైరస్ ప్రమాదకరమని చైనా చెబుతోంది. అప్పుడే భారత్లోకి కూడా ఎంటర్ అయింది. తొలి కేసు బెంగళూరులో నమోదైందని అంటున్నారు. మరోవైపు అమెరికాను నోరో వైరస్ వణికిస్తోంది. ఈ రెండిట్లో ఏది అత్యంత ప్రమాదకరం? ఈ వైరస్ను సోకిన వాళ్లకు ఏం జరుగుతుంది? సాధారణ మందులు తీసుకుంటే సరిపోతుందా? ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. అమెరికాలో నోరో వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. నోరో వైరస్ అనేది వేగంగా వ్యాపించే వ్యాధి. ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకుతుంది. సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అమెరికాలోని అనేక ప్రాంతాల్లో నోరో వైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా డిసెంబర్ తొలి వారంలో ఈ సంఖ్య 91కి పెరిగింది. ప్రస్తుతం 100కు పైగా కేసులు నమోదైనట్లుగా సమాచారం. వాంతులు విరోచనాలకు కారణమయ్యే అంటువ్యాధి వైరస్ పెరుగుదలపై ఆరోగ్య అధికారులలో ఆందోళన మొదలైంది. ఈ వైరస్ను కడుపు ఫ్లూగా లేదా కడుపు బగ్గా అని పిలుస్తారు. జీర్ణకోశానికి ఈ వ్యాధి సోకుతుంది. వాంతులు విరోచనాలు కలిగించి రోగులను డిహైడ్రేట్ చేసి మరిన్ని ఆరోగ్య సమస్యల బారిన పడేస్తుంది. వాంతులు విరోచనాలతో మొదలై కడుపు లేదా ప్రేగులలో మంటకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటారు. చాలామంది వ్యక్తులు 1 నుంచి 3 రోజుల్లో కోలుకుంటారు, కానీ వ్యాప్తి బాగా ఉంటుంది. నోరో వైరస్ సోకిన వారి నుంచి ఇది నేరుగా సోకే అవకాశం ఉంది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ చైనాలో విజృంభిస్తుంది. చైనా వ్యాప్తంగా కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నట్లు సోషల్ మీడియాలో రిపోర్ట్లు వెలువడుతున్నాయి. ఆసుపత్రుల ముందు జనాలు బారులు తీరిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే చైనా మాత్రం ఈ పరిణామాలను లైట్ తీసుకుంటుంది. ప్రతి చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్గా కొట్టిపారేస్తుంది. హెచ్ఎంపివి వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుంచి 6 రోజులు పడుతుంది. కేవలం చైనా ఉత్తర భాగంలోనే హెచ్ఎంపివి విజృంభణ కొనసాగుతుందని అటు చైనా ఆరోగ్య శాఖ, ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ మండలి ప్రకటించింది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం చిన్నారులు, వృద్ధులు, బలహీనమై రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ కాగా మాస్కులు ధరించాలని, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసినట్లుగా తెలిపాయి. అయితే ఇది ప్రాణాంతకమేనా అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగానే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరు ఆసుపత్రిలో 8 నెలల చిన్నారికి పాజిటివ్గా తేలింది. ఇదే భారత్లో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ తొలి వైరస్ కేసు. అయితే దీనిపై భారత నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధిపతి అయిన డాక్టర్ అతుల్ గోయల్ తెలిపారు. ఈ వైరస్ వల్ల పిల్లలు, వృద్ధుల్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. అయితే సాధారణంగా చలికాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వ్యాధి పెరుగుతుందని అన్నారు. మరోవైపు దగ్గు లేదా జలుబు వంటి లక్షణాలు ఉంటే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్త పాటించాలని అతుల్ గోయల్ తెలిపారు. ఇతరులకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సి ఉంది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ సోకిన చిన్నారి పరిస్థితి ఏంటనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ వైరస్ నిజంగానే సాధారణమైందేనా లేక దీంతో ప్రమాదం పొంచి ఉందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.